మనం ఉగాది ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? సరే, ఇప్పుడు మనం ఉగాది వెనుక ఉన్న రహస్యాన్ని మరియు గొప్పతనాన్ని తెలుసుకుందాం. ఉగాది రాత్రి చెట్లు కొత్త ముక్కెత్తిన ఆకులతో అన్వేషణ చేస్తున్నాయి. ఉదయాన్నే పల్లె వాతావరణం కొత్తదనం పండించింది. పాత పండ్ల చెట్లు వెంటనే పండిన పండ్లతో నింపబడ్డాయి. పల్లె పిల్లలు కొత్త బట్టిలు వేసుకుని ఉదయపు సూర్యకిరణాల్లో ప్రకృతి అందాలను చూస్తూ ఆడుకుంటున్నారు. వారంతా ఉల్లాసంగా నవ్వుతున్నారు. తమ స్నేహితులతో కలిసి ఉగాది పండుగకు సిద్ధమవుతున్నారు. ఈరోజు ఉగాది కొత్త సంవత్సరానికి ముందు కొత్త ఆశల ప్రారంభం. పల్లె పెద్దలు అన్ని విషయాలు పంచుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఉగాది పచ్చడి 6 రుచులు కలిగి ఉండి జీవితంలో జరిగే అనేక అనుభవాలను ప్రతిబింబిస్తుంది. చెడు, తీపి, పులుపు, కారం, ఉప్పు మరియు మామిడి పులుపు. ఈ రుచులు మనకు అందించే అనుభవాలు సంతోషం మరియు దుఃఖం, కోపం మరియు ఆశ్చర్యం, భయం మరియు ధైర్యం. ఈ వంటను తయారు చేసే సమయంలో పిల్లలు తమ వాతావరణంలోని ప్రతి చిన్న విషయం గుర్తుగా తీసుకుంటున్నారు. వారు ఈ పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. అది మన జీవితాన్ని ఎలా మలచుకుంటుందో భావిస్తారు. పల్లె పెద్దలు తమ ఆశయాలను మరియు అనుభవాలను పంచుకుంటూ పిల్లలకు ఉగాది యొక్క అసలు అర్థాన్ని వివరించడానికి క్షిపించేస్తున్నారు. ఉగాది అనేది యుగాది నుండి తీసుకున్న పేరు, కొత్త కాలానికి ఆరంభం. ఒక పెద్ద చెప్పారు. ఈ రోజున మనం బ్రహ్మదేవుని సృష్టిని గుర్తుచేస్తాము. పిల్లలు ఆ మాటలను వింటుంటే వారి మనసులో కొత్త రకమైన ఆసక్తి పుట్టుకొస్తుంది. ఉగాది పండుగ అనేది కేవలం వేడుక మాత్రమే కాదు, ఇది ఒక కొత్త ప్రారంభం, కొత్త ఆశలు మరియు కొత్త లక్ష్యాల పండుగ. అనేక తరాలుగా ఈ పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలను మరియు జీవిత తత్వాన్ని గుర్తుచేస్తుంది. సాయంత్రానికి పల్లె మైదానంలో ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడిని పంచుకుంటూ నవ్వు పొడిచే క్షణాలు. అందరూ కలుస్తారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుతూ వారి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, శాంతి మరియు నిజాయితీలు నిండాలని కోరుకుంటారు. పండుగ యొక్క ఆనందం ప్రతి ఒక్కరి హృదయాలను వేడెక్కిస్తుంది. ఉగాది ఒక పండుగ కాదు, ఇది జీవనపు ఆరంభం. ప్రతి కొత్త సంవత్సరం పాతదాన్ని మర్చిపోయి కొత్త ఆశలను కలిగి కలసి నడవడం యొక్క సందేశం. అందుకే ఈ పండుగ ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యమైనది.